రండి బావ గారు, రండి రండి. ఏం బావ గారు అప్పుడే మీ ఇంటికి పెళ్లి కలడు పంపించినాడు. ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఇతనే బావ గారు. పేరు రామారావు. వెడ్డింగ్ ప్లాన్. ఇంకా 10 దినాలు ఉండాలి. ఏం అప్పుడే హడావుడి మొదలుపెట్టినావే? కమిషనర్ ఇంట్లో పెళ్ళంటే ఏ రేంజ్ లో ఉండాలి కదా. అప్పుడేం చూసినావు కాక, ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి అనుకున్నావు. అరే ఈయన పెళ్లి కొడుకు జబర్దస్త్ గుండు. లోపల 6 ప్యాక్ దాచిపెట్టిండు కాక, మనకు తెలియకుండా ఇంకేమేం దాచిపెట్టిండో. అరే గుస్సగా చిచ్చా ఏదో పని చేసిన. పెళ్ళంటేనే మజాక్ అన్నట్లు. ఏమంటారు? రండి బావ గారు, కూర్చుని మాట్లాడుకుందాం. ఈ సడన్ మీటింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, మా గురువు గారు సద్గురు శ్రీ సంపూర్ణానంద స్వామీజీ పెళ్లి కుమారుని జాతకంలో ఒక మేజర్ డిఫెక్ట్ ని డిటెక్ట్ చేశారు. బాడీలో డిఫెక్ట్ అయితే మెడిసిన్ ఉంటుంది, మరి జాతకంలో డిఫెక్ట్ కు సొల్యూషన్ జలం. జనరల్ వాటరా మినరల్ వాటరా? మూర్ఖుడా, ఇది జనరల్ మినరల్ కాదు, ఎటర్నల్. పవిత్ర నదుల నుంచి సేకరించిన పుణ్యజలంతో నిండిన ఈ పూర్ణ కలశాన్ని అమ్మాయి ఉత్తర దిశగా నిలబడి అబ్బాయి దక్షిణ హస్తంలో పెట్టాలి. అనేక మేము తూర్పుకు తిరిగి తోమంతా సలుగుడు పోవాలనా? కాదు, మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టుకి ఈ పవిత్ర జలంతో అభిషేకం చెయ్యాలి. మా ఇంట్లో తులసి చెట్టు సిరిబల్ల చెట్టు యారున్నాయబ్బా? అరే ఇంట్లో లేకపోతే ఏముంది కాక, మార్కెట్ లో మస్తు దొరుకుతాయి. రాస్తాలో కొంటాం, ఇంట్లో పోస్తాం. మేం సమీ. ఎగ్జాక్ట్లీ. మరి ఆలస్యం అవుతోంది, అమ్మాయిని పిలిపించండి. అమ్మ జానకి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప. తీసుకో అమ్మా, ఈ కలశాన్ని అబ్బాయి చేతిలో పెట్టు. చూడు నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ కలశం చెయ్యి మారకూడదు, చెయ్యి జారకూడదు. జారితే మీ అబ్బాయి జీతం అడ్రస్ లేకుండా పోతుంది. ఊరుకోవా చిన్న శాస్త్రి, ఏదో చేస్తావు నువ్వు చేయి చేర్చుకోవడానికి. ఆయన ఉన్న చిన్నపిల్లడా? అయినా పెద్ద శాస్త్రి గారు ముహూర్తం పెట్టిన తర్వాత అన్ని సవ్యంగా. అరే చేసిన తప్పుకు ఆల్రెడీ కాకా సగం చచ్చిండు. గట్లా పరేషాన్ చేస్తే కంప్లీట్ ఖతం. అయినా కాకా ఏమన్నా కావాలని చేసిండా ఏంది? కరెక్ట్ గా చెప్పావయ్యా. నేనేదో ఆత్రంలో ఇలా మేము ఈ పెళ్లి కస్టమర్ల దగ్గర తీసుకున్న కాంట్రాక్ట్ అనుకోవట్లేదు, మా ఇంట్లో జరుగుతున్న పండుగ అనుకుంటున్నాం. అరేంజ్మెంట్స్ అన్ని మా వాళ్ళకి వదిలేసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పెళ్ళయ్యేంత వరకు మీ స్టాఫ్ అందరూ ఉండడానికి అవుట్ హౌస్ కూడా రెడీ చేసాం. అన్నట్టు మా అమ్మాయి జానకి పెళ్లి కూతురు, రామ్ వాళ్ళ అమ్మగారు. నమస్తే ఆంటీ. నమస్తే మా, లక్షణంగా ఉన్నావు. రే రామ్, ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి ఇప్పుడు తీసుకొస్తావరా? అరే నీకంత నచ్చితే చెప్పమ్మా, ఈ అమ్మాయినే తోలుకోపోదాం. అరే మజాక్ చేసిన, చెప్పినా కదా మ్యారేజ్ అంటేనే మజాక్. గేమ్ ప్లాన్ చూస్తే గెలుపు గ్యారంటీ అనిపిస్తుంది, కానీ స్టార్ట్ చేయడానికి బంతి నీ కంట్రోల్లో లేదుగా. అందరినీ గ్రౌండ్ లోకి దింపితే ఆటోమేటిక్ గా బంతి దొరుకుంటూ వస్తుంది. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? పెళ్లి కూతుర్ని అరే నువ్వేం పానిక్ అవ్వకు. మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి చేయడానికి కాదు, పెళ్లి పెటాకులు చేయడానికి. ఏమిట్రా నువ్వు అనేది? అవును మావయ్య, ఈ పెళ్లి చెడగొట్టేసి జానకిని మన ఇంటికి కోడలుగా తీసుకెళ్లిపోదాం. ఏంటయ్యా తీసుకెళ్లేది? అదేనండి, తీసుకెళ్ళటం అంటే పెళ్లికి ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అని డిస్కస్ చేస్తున్నాం. ఎరా ఊరుకుండే ఓవర్ యాక్షన్ మీరు చూడలేక వస్తున్నావు. నువ్వేంటే రామారావు, ఇండియా వస్తానని చెప్పి ఏకంగా ఇంటికి వచ్చేసావు. ఎవరిని నమ్మని మా అన్నయ్యేమో ఎత్తెత్తి ఎంగిలాకులు మీకు కాలేసినట్టు పెళ్లి పత్రం అంతా నీ చేతిలో పెట్టాడు. అంటే మీ సంగతి ఈయన కూడా తెలుసా? తెలుసు, ఈయన మన పార్టీయే. ఏం పార్టీ? అదే సంగీత పార్టీ. సంగీత పార్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కావాలంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అవ్వని పెళ్లికి అంత సీన్ లేదు, కానీ ఇంతకీ ఈ పెళ్ళెలా చెడగొడుతున్నావు? అంటే ఏమి కూడా మొత్తం తెలుసు, తను మన పార్టీయే. ఓహో వెరీ గుడ్. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? రండి రండి, మీకు తెలియదే ఉంది. మావాడి ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చెప్పరా, వాళ్ళ అమ్మాయిని ఎలా తీసుకెళ్లిపోతున్నావో చెప్పు. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం ఏంటి? అబే ఏం లేదండి, మ్యారేజ్ హాల్ కి పెళ్లి కూతురుని ఎలా తీసుకెళ్లాలా అని డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. అంటే ఈవిడ తెలీదా? ఏంటది? ఆహాహా, మీకు ఈ మాత్రం కూడా తెలీదా అంటున్నాడు మావయ్య. మనకైతే డైలీ అదే డ్యూటీ, ఆవిడకేం తెలుస్తాయి ఇవన్నీ. అదే చీరలు సార్లు అంటే చెలరిగిపోతారు కదండి. కరెక్ట్ గా చెప్పావయ్యా. జానకి, కంచి నుంచి చీరలు వచ్చాయి చూద్దు. మావయ్య కొంచెం ఉంటే నీ పీత బుర్ర వల్ల మొత్తం పెంట పెంట అయిపోయింది. నేనేం చేయమంటావురా? మన స్టేట్ పాలిటిక్స్ లాగా ఎవరే పార్టీయో తెలియకుండా ఏమయంగా ఉంది. నువ్వు లిస్ట్ రాసు, నేను బట్టి పడతా. సరిగా రాసం. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మనకు నికార్సైన బకరా కావాలి. బకరానా? ఎస్ సార్. మనం అనుకున్నట్టుగానే నేను ఇంట్లోకి చేరిపోయాను. ఇప్పుడు జానకి పెళ్లి ఆపాలన్నా, ఆదిని ట్రాప్ చేయాలన్నా నాకు బకరా కావాలి. అర్థమైంది, కానీ ఎవరా బకరా? నువ్వు అసలు మనిషి వాపసువా? అది సరే గాని ఇక్కడ ఇదంతా ఏంటయ్యా? డ్రీమ్ కల
నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక నీ కలల ప్రపంచంలోకి మేమంతా వచ్చేసినాం. అదేంటయ్యా నువ్వేమో కలంటున్నావు, మా బావేమో డాబర్ మ్యాన్ లాగా అలాగే అరుస్తున్నాడు. పిచ్చి కాక, అసలు నువ్వు కల్లోకి ఎందుకు వచ్చినావు? ఆయన రియల్ లైఫ్ లో విలన్ బ్యాక్ బోన్ బెండ్ తీయనికి. మరి ఆ విలన్ ఎవరు? ఇంకెవరు? వీళ్ళ బావ జైకిష్ణ సింహ. మరి ఆయనే పిలుస్తుండు, నువ్వేం చెయ్యాలి కాక? అర్థమైంది, ఆడి బ్యాక్ బోన్ బెండ్ తీసేయాలి. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. మరి కాలుష్యం ఎందుకు? ప్రొసీడ్. జై భవ. వస్తున్నాను రా. వీడు వీడి డిసిప్లిన్. పద్మనాభ సింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డపాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభ సింహ! జై సింహ! ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కత్తి నిండా కుదుకు లేక నిద్ర కట్టా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ! నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి ఏయ్! నా చెల్లెల్ని కొట్టావా? నిన్ను కూడా కొడతాను. ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది? ఏయ్! వీడి కాల్చి పారేస్తాను. కళ్ళు కూడా ఈ గోల్ ఎందుకు కాక? అసలు కల్లోకి వచ్చింది వాడంతో చుట్టానికే కదా. గట్లని సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటది. ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినావు కదా, నువ్వు వెళ్ళి మందేసే చెప్తా. పగలేస్తే ఏం బాగుంటది? అరే కళ్ళు పగలింది రాత్రి ఎందుకు కాక? అంతేనా? రే జయ, ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. నాకు కూడా ఏదో భయంగా ఉందన్నయ్య. ఇందులో భయపడాల్సిందేం లేదండి. బీభత్సం చేసేస్తే భయపడాల్సింది ఏమి లేదంటే ఏంటి? ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది డామినేషన్ తాలూకా సప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్. ఇలాంటి వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. వదలకపోతే ఎవరిని వదలరు, పిచ్చి పీక్స్కెళ్ళిపోయి పీకలు కొరికేస్తారు. అసలు అలాంటి దద్దకొట్టు రోగం వాడికి ఎందుకు వచ్చిందో? డామినేషన్ సార్, మితిమీరిన డామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నిజమేనయ్య, నీ డామినేషన్ లో నేను కూడా సప్రెషన్ గురయ్యాను. అవునండి, నేను కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను. అవునన్నయ్య, నేను కూడా కొంచెం కమోషన్ ఫీల్ అయ్యాను. ఆ రెవల్యూషన్ థాట్స్ నాకు కూడా వచ్చే బావు గారు. అవును డాడీ, ప్రెషర్ ఎక్కువైతే మనిషి కూడా బంతిలాగా కంట్రోల్ తప్పుతాడు. ఉండమా నువ్వు నీ బందిగోరాను. మీరందరూ నా డిసిప్లిన్ ని డామినేషన్ లా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది. ఓకే, ఈ రోజు నుండి జానకి పెళ్ళయ్యేంత వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. పెళ్ళయ్యాక మీటింగ్ పెట్టి కొంచెం రీజనబుల్ గా కొత్త రూల్స్ రాసుకుందాం. అమ్మో, కొంచెం లేట్ అయితే వీళ్ళందరికీ కూడా ఈ డిసీజ్ వచ్చేసేది. ఇదిగో రామారావు, ఈ పెళ్ళయ్యేంత వరకు మా బావగారిని నువ్వే కంట్రోల్ చేయాలి. ఆయన సంగతి నాకు వదిలేసి మీరు మిగతా పనులు చూసుకోండి. థ్యాంక్ యూ రామా. ఏం డైలాగ్ కొట్టినావు కాక? నీ దెబ్బకి మీ బావ ప్యాంట్లోనే పాస్ పోసింది అంటే నమ్ము. ఏం రా కాక? అది సరేగాని రామా, మీరు కూర్చాక మా బావకు వెండి గుర్తుండవు కదా, కాల్చి చంపేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు కాక? దమాకిట్లా ఖరాబ్ అయిందా నీకు? నీకలా ఆయనకెట్లా గుర్తుంటది? కొత్త కదా, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కరెక్ట్. అచ్చా. రామా, నీ వల్ల నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ప్రొఫెషనల్ లైఫ్ ఏమేం కాక? ఏం కాక రామా, అది మరీ దారుణం. ఇంట్లో మా బావగాడు కాల్చుతుంటుంటే ఆఫీసులో ఆదిగాడు కాల్చుతుంటే. అరే ఆదిగాడంటే యాదొచ్చింది కాకవు. రేపు పొద్దుగాల ఆది ఫ్యామిలీని మీ బావ టిఫిన్ చేయడానికి రమ్మండు. రామా, నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? ఇది నా కల కదా. అరే డెసిషన్లు తీసుకునేది ఆళ్ళు కాదు కాక, మరి పడుకున్న పద్మనాభ సింహ ఆయన ఊహల్లోకించి వచ్చినవే ఈ పాత్రలు సన్నివేశాలు. అర్థమైంది రామా, మా బావగాడిని ఎక్కి తొక్కేసినట్టే ఆదిగాడిని కూడా తొక్కేమని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట మావాడు. కరెక్ట్ గా చేసావు కాక. అందుకే నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి. కదే పడుకున్న పెద్ద కోరిక. ఎస్, ఐఎమ్ బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. బావగారు, ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉన్నది. ఈ లెక్క తింటే మావాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభ సింహ, ఏంటి పద్మనాభ సింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏంది బావగారు, పొద్దున్నే మొదలు పెట్టినాడు? ఏం లేదు బావగారు,
ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి దొక్కు దోలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్ మై ప్రెషర్ మై డెసిషన్ మై కిక్. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే వేసేయ్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటా రామారావు నాగేశ్వరరావు ఏంటి? ఏమయ్యా వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి, నేను చూసుకుంటాను సార్. గురుజీ పదండి. ఏంట్రమ్మా ఆయన ఫీల్ అవుతున్నారు, పదండి. వాడు ఫీల్ అయితే వెళ్ళిపోవాలా? నా కోసం. నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి సారీ బావ గారు. అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళేదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళు ఏం చేసినా దాని వెనక ఖచ్చితంగా బాద్షా ఉంటాడు. బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు. వాట్? ఎస్, బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఈయనే బాద్షా. ఎస్ నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. పిచ్చి పెంట అయిపోద్ది. సారీ అది, అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు. షూర్ సార్, ఇక నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని నీకో టీము. అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చి ఇంకా అర్ధగంట కూడా కాలేదు. అప్పుడే పోలీసు వాళ్ళకి సంగతి తెలిసిపోయింది. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ప్రెస్ మీటా ఎందుకో? అరే ఎందుకంటే ఎందుకు కాక? నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభసింహ సాటిస్ఫై అవుతాడు. ఏమ్రా? అవు కాక దెన్ కాల్ ద ప్రెస్. ఆర్ యు రెడీ గైస్? మీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. సిటీలోకి ఎంటర్ అయిన సాధుబాయి మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ వెన్ ఫైర్ ఇస్ ది ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ది ఫైర్. అది సో ఇన్నాళ్ళు మా చెల్లెలు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. Sir. కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయి టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో ఒకే టైంలో ఈ బ్లాస్టులు జరగాలి. రేపీ టైంకి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఎవడరా నువ్వు? కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీడి సింహ. 1994 బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిర్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ. 1999 వీరరాఘవ ఫ్యాక్షన్ పంజానిచ్చి రాయలసీమను కాపాడిన సమర సింహ. 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మపురుషకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాక, నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా. ఆల్ ద బెస్ట్. రేయ్